ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तु ते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैता गदाधारा श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मत्समो नास्ति पापात्मा न पराधी च कश्चन परिहारेऽपि लज्जा मे किं ब्रुवे पुरुषोत्तम। युवतीनां यथा यूनी यूनां च युवतौ यथा मनोभिरमते तद्वन्मनो मे रमतां त्वयि। भूमौ स्खलितपादानां भूमिरेवावलम्बनं त्वयि जाता अपराधानां त्वामेव शरणं प्रभो। गोविन्द वल्लभे राधे प्रार्थये त्वमहं सदा त्वदीयम् इति जानातु गोविन्दो मां त्वया सह। राधे वृन्दावनाधीशे करुणामृतवाहिनी कृपया निजपादाब्जा दास्यं मह्यं प्रदीयताम्। कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्। ऋणादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीया सदा हरिः। संसारदुःखजलदौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्। हरे कृष्ण। सो हरे कृष्णा विजय रघुनाथ प्रभु दंडवत प्रणाम। హరే కృష్ణ ప్రభు దండవత్ ప్రణామం ప్రభు. దండవత్ ప్రणाम। సో ఈ రోజు మనము క్లాస్ ప్రారంభించే ముందు ఎవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలనుందా? హరే కృష్ణ గౌరవప్రేమి మాలిని మాతాజీ దండవత్ ప్రణాం। హరే కృష్ణ ప్రభు ప్రభుజీ ప్రణామాలు. నాకు ఒక డౌట్ ఉంది. ఎస్ పవిత్ర మాతాజీ. ప్రభుజీ, ఇప్పుడు అనేక జీవరాశులు ఉన్నాయి కదా, ఉమ్, అయితే అనేక వైకుంఠాలు కూడా ఉన్నాయా ప్రభు? ఆ వైకుంఠాలు అనేకంగా ఉంటే యాజ్ ఏ మన కృష్ణ భక్తులుగా మనం చేరే వైకుంఠం ఎలా ఉంటుంది అని వేరే వేరే జీవరాశులు కూడా ఎలా ఏ వైకుంఠానికి చేరుతారు వాళ్ళు అలాగా? ఉమ్. మెయిన్గా ఏంటంటే మనం కృష్ణ చైతన్యంలో కృష్ణ భగవానుని భక్తులుగా మనం చేరే వైకుంఠం ఎలా ఉంటుంది ప్రభుజీ? సో కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? యాంతి దేవా వ్రతాన్ దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యా యాంతి మజ్యాదినోపి మాం. సో ఎవరైతే యాంతి దేవా వ్రతాన్ దేవాన్, ఎవరైతే ఇతరత్ర దేవతలకు పూజ చేస్తారో వాళ్ళు ఆ దేవతల గ్రహాలకు వెళ్తారు. ఉమ్? ఎవరైతే పితృదేవతలకు పూజలు చేస్తారో వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు. ఆ
తర్వాత ఎవరైతే భూత ప్రేత పిశాచాలకి పూజ చేస్తారో, వాళ్ళను ఎక్కువగా ఆరాధిస్తారో, వాళ్ళు అవి ఉండే లోకాలకు వెళ్తారు. తర్వాత కృష్ణ ఏమంటాడు, నన్ను ఎవరైతే ప్రేమపూర్వకంగా నన్ను పూజిస్తారో వాళ్ళు నా ధామానికి వస్తారని. సో మనకి రెండు రకాల లోకాలు ఉంటాయి. ఒకటి వైకుంఠ లోకాలు, ఇంకోటి మృత్యులోకం. ఇది ప్రాపంచిక లోకం. ఈ ప్రాపంచిక లోకం పైన బ్రహ్మజ్యోతి, బ్రహ్మజ్యోతి పైన అంతా వైకుంఠ లోకాలు. సో వైకుంఠ లోకాలంటే అది ఒక్క లోకం కాదు. ఇక్కడైతే ఎట్లాగైతే అతల వితల సుతల తలాతల రసాతల పాతాల, తర్వాత పైన పై లోకాలు వచ్చేసి భూర్భువర్లోక, స్వర్గలోక, తపోలోక, జనలోక, సిద్ధలోక, అట్లాగే ఆ బ్రహ్మలోక, ఇవన్నీ ఇట్లాగైతే ఇక్కడ 14 లోకాలు ఉన్నాయో, పైన కూడా వైకుంఠ లోకాల్లో కూడా ఒకటి వైకుంఠ ధామం. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ లోకాలు ఉంటాయి. మళ్ళీ దానికి వద్దాము. దానికంటే పైన అయోధ్య ధామ్, దానికంటే పైన ఆమ్, ద్వారకాధామ్, దానికంటే పైన మధురాధామ్, దానికంటే పైన గోలోక బృందావన్ ధామ్. సో ఎవరైతే ఎవరెవరి ఇష్ట దైవాన్ని పాటిస్తారో వాళ్ళు ఆ గ్రహాలకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఎవరైనా నరసింహస్వామిని బాగా పూజ చేస్తున్నారు, నరసింహస్వామికి భక్తులు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెళ్ళే వైకుంఠ లోకం నరసింహస్వామి ఉంటాడు అక్కడ. సో వాళ్ళు నరసింహస్వామి ఉండే లోకంలోకి వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే రాముడి భక్తులు అయిపోయారు, వాళ్ళు అయోధ్య ధామ్కు వెళ్తారు. ఓకే. ఎవరైనా వామనదేవికి బాగా పూజ చేస్తున్నారు, వామనదేవునికి బాగా అట్రాక్షన్ ఉంది, వాళ్ళు అక్కడికి వెళ్తారు. అట్లాగే అనిరుద్ధ, ప్రద్యుమ్న, ఇట్లా వందల వేల లక్షల కోట్లాది వైకుంఠ లోకాలు ఉన్నాయి. ఏ ఏ దేవుడు వాళ్ళకి ఆరాధ్య దైవంగా వాళ్ళు పూజిస్తూ ఉంటారో ఆయా లోకాలకు వాళ్ళు వెళ్తున్నారనమాట. కానీ కృష్ణ భక్తులు, ఎస్పెషల్లీ మన ఇస్కాన్ టెంపుల్లో మనకి వ్రజభక్తి, బృందావన్ ధామ్ యొక్క భక్తి. సో డివోటీస్ కి కొందరికి ద్వారకా కృష్ణ, కృష్ణ భగవానుడు వాళ్ళ యొక్క భార్యలతో 16,108 మంది భార్యలతో, ఒక్కొక్క భార్యతో ఒక్కొక్క నగరంలో, ఒక్కొక్క ప్యాలెస్ లో ఉంటాడనమాట, ఒక్కొక్క భవనంలో. వజ్ర వైడూర్యాలతోటి నిర్మించిన భవనం అది. సో అట్లా 16,108 మంది. సో ఎవరైతే ఐశ్వర్య భావంతో కృష్ణ భగవాన్ని కొలుస్తున్నారనుకోండి, వాళ్ళు ద్వారకా ధామానికి వెళ్తారు. బృందావన్ ధామ్లో ఏంటి, అక్కడ ఇంత ముందు చెప్పింది స్వకీయ రస. సో బృందావన్ ధామ్లో పరకీయ రస, రైట్. కృష్ణ డైరెక్ట్ గా అందరినీ గోపీస్ని పెళ్లి చేసుకోకున్నా కూడా వాళ్ళతో ఆ చాలా లీలలు ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే పరకీయ. ఒకటి వెడెడ్, ఒకటి మ్యారేజ్ లోపట అనుభవించే రస ఒకటి, ఇంకోటి మ్యారేజ్ బయట అనుభవించే లీల ఒకటి. సో అట్లా గోలోక బృందావన్ అంతా ఏంటంటే మనకు వ్రజభక్తి అంతా ఈ పరకీయ రస ఉంటుంది గోపీస్కి, ప్లస్ గోపాస్కి వాళ్ళతో సఖ్య రస, ఆ తర్వాత అక్కడ కూడా దాస్య రస, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ గోలోకాల ఏంటంటే చాలా కృష్ణ యొక్క ప్రైవేట్ లైఫ్, కృష్ణ యొక్క ప్రైవేట్ లైఫ్. మనందరికి కూడా మనకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, పబ్లిక్ లైఫ్ ఉంటుంది, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, రైట్. సో పబ్లిక్ లైఫ్ ఏంటి, మనం ఏమైనా ఉద్యోగం చేయడానికి బయటికి వెళ్ళినప్పుడు పలానా అతను టీచర్, ఈ స్కూల్లో పనిచేస్తారు, అందరికీ అలా తెలుసు, అందరికీ పలాని వ్యక్తి టీచర్ అని చెప్పేసి. ఇంకా ఎవరైనా చీఫ్ మినిస్టర్ అనుకోండి, అందరికీ చీఫ్ మినిస్టర్ లాగా తెలిసిపోతున్నారు. సో అదంతా పబ్లిక్ లైఫ్. పబ్లిక్ వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది అవన్నీ అందరికీ తెలుస్తూ ఉంటాయి. సో అట్లా కృష్ణకి పబ్లిక్ లైఫ్ అంతా ఏంటి, కురుక్షేత్ర వారు ఇలా చేశారు, కురుక్షేత్రాలో అర్జునుడితో యుద్ధం ఇలా చేయించాడు, అవన్నీ అనమాట. సో ఇదంతా పబ్లిక్ లైఫ్. ఇటువంటి లోకాలు డైరెక్ట్ గా కృష్ణ భగవానుడు ఈ ఎప్పుడెప్పుడైనా వచ్చినప్పుడు యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో అట్లా భగవంతుడు ప్రతి ఒక్కసారి లీల చేసినప్పుడల్లా కొందరు డివోటీస్ ఆ యొక్క లీలలో అట్రాక్ట్ అయిపోయి ఆ యొక్క వైకుంఠ లోకానికి వెళ్తున్నారు. అట్లా కాకుండా కృష్ణకి పర్సనల్ లైఫ్ ఉంది.
పర్సనల్ లైఫ్ ఏంటి? ఆయన పెళ్లి చేసుకొని పిల్లల్ని కనడము, ద్వారకాలో చేస్తాడు ఈ లీలంతా. సో, అట్లా ఎవరన్నా కృష్ణ భగవానుడిని ఆ విధంగా ఇష్టపడితే వాళ్ళు ఆయా లోకాలకు వెళ్తారనమాట. హ్మ్. కానీ అలా కాకుండా గోలోక అది ప్రైవేట్ లైఫ్. సో, కృష్ణ అక్కడ ఏమి ఆభరణాలు వేసుకోడు. అన్నీ అడవి పూలు ప్లస్ అట్లా అన్నమాట. ఒక గోపబాలుడిలాగా ఉంటాడు సింపుల్‌గా. హ్మ్. ప్లస్ వాళ్ళ డీలింగ్స్ కూడా అంతా ఎలా ఉంటాయంటే చాలా 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 ప్రైవేట్‌గా ఉంటాయన్నమాట. సో, అది అన్నిటికంటే ఉత్తమమైన భక్తి అని మనకు చైతన్య మత్త మంజూష దాంట్లో నరహరి చక్రవర్తి చెప్తున్నారనమాట. సో, దాని ప్రకారంగా మనందరం వ్రజ భక్తి. సో, బేసికల్‌గా సింపుల్‌గా ఆన్సర్ చేయాలంటే యెస్. కోట్లాది వైకుంఠ లోకాలున్నాయి. ఏ భక్తుడు ఏ దేవతలను దేవుడిని పూజ చేస్తారో అక్కడికి వెళ్తారు. ఆ! సో, అట్లా గోలోక ఒకటి ఉంది. అట్లాగే అయోధ్య ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా మాతాజీ? ఎస్ ప్రభు. మన మానవులది ఓకే. మన ఈ చిన్న చిన్న ఈ జీవరాశులు ఉంటాయి కదా, హ్మ్. వాటికి కూడా ఒక వైకుంఠం అనేది ఉంటుందా? అదర్వైజ్ ఆ జీవరాశులు కూడా మానవ జీవితానికి వచ్చిన తర్వాతే వైకుంఠ లోకం ఉంటుందా ప్రభు? సో, వైకుంఠ లోకానికి వెళ్ళేది జీవరాశులకు డైరెక్ట్‌గా లభిస్తుందా అంటే, భగవంతుడు డైరెక్ట్ కృప ఇస్తే లభిస్తుంది. ఉదాహరణకి ఆహ్, శివానంద సేన్. సో, శివానంద సేన్ భక్తుడు ఆయన అందరి డివోటీస్‌ని తీసుకొని వెళ్తున్నాడు. అందరికి హెల్ప్ చేస్తున్నాడనమాట. ట్రావెల్ చేసినప్పుడు డివోటీస్‌కి టూర్. సో, అట్లా ఆయనతో పాటు ఒక కుక్క వస్తుంది వాళ్ళ టీమ్‌లో. సో, ఆ శివానంద సేన్ ఏం చేశాడంటే, ఆ కుక్కని కూడా చాలా జాగ్రత్తగా ప్రతిరోజు ఆ కుక్కకు కూడా ప్రసాదం పెట్టి, ఆ! అందరి భక్తులతో పాటు దాన్ని కూడా కొంచెం జాలీగా చూస్తూ ఉండేవాడు. అట్లా వస్తూ, వస్తూ ఆ కుక్క వీళ్ళందరితోటి యాత్రికులతోని వెళ్తూ ఉంది అనమాట. ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తుంది. సో, లాస్ట్‌కి చైతన్య మహాప్రభు ఒకరోజు ఆ ఆ కుక్కకు కూడా కరుణ ప్రసాదిస్తాడు. ఎందుకంటే డివోటీ ఫాలో అవుతుంది కాబట్టి. సో, డైరెక్ట్‌గా తెల్లారి మరణిస్తుంది. సో, అది మన వైకుంఠ లోకాలకు వెళ్ళిపోతుంది. సో, యెస్. ఏదన్నా జంతువు కానీ, ఈ కీటకం కానీ ఏదైనా డైరెక్ట్‌గా భగవంతుని మర్సీ ఉంటే డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. కానీ అలా కాకుండా ఇప్పుడు భక్తుల ఇంట్లో ఏదన్నా ఉంది. భక్తుల ఇంట్లో ఉన్న కీటకం ఏదైనా ఉంది. భక్తులు ప్రసాదం పెట్టిన తర్వాత అవి తినేసి వైకుంఠ లోకాలకు వెళ్ళే ఛాన్స్ వాటికుంటుంది. ఎందుకంటే ప్రసాదం తిన్నది కాబట్టి నెక్స్ట్ ఐదర్ డైరెక్ట్‌గా హ్యూమన్ బాడీ ఏది మానవ శరీరం కానీ లేదా డైరెక్ట్‌గా. ఒకసారి ఇంకో కథ చెప్తాను మీకు. ఒకసారి రామానుజాచార్య వాళ్ళ అనుచరులతో కలిసి నడుస్తూ వెళ్తున్నాడనమాట. గంగా నది నుంచి. ఇలా నడుస్తూ వెళ్తూ ప్రసాదం ఇట్లా విసిరేస్తాడు నీళ్ళల్లో. నీళ్ళల్లో ప్రసాదం విసిరేయగానే కొన్ని చేపలు ఏం చేస్తాయి? ఎగిరి ఆ ప్రసాదాన్ని తీసుకుంటాయి నోట్లో. ఇమ్మీడియేట్‌గా ఆ ప్రసాదం ఎప్పుడైతే నోట్లో తలుగుతుందో ఇమ్మీడియేట్‌గా 4 చేతుల ఫార్మ్స్ వచ్చేసి అవి వైకుంఠ లోకాలకి ఎళ్ళిపోతాయి. సో, అది ఏంది శుద్ధ భక్తుడి యొక్క కృప దొరికింది వాళ్ళకి. అట్లా ఇతరత్రా మానవులు కాకుండా ఇతరత్రా వాళ్ళకి ఐదర్ భగవంతుని డైరెక్ట్ కృప లేదా శుద్ధ భక్తుల యొక్క కృప ఇవి ఉంటే వాళ్ళు వైకుంఠ లోకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అట్లాగే. నార్మల్‌గా అయితే ఆ ఛాన్స్ ఉండదు. నార్మల్‌గా ఏం చేయాలి? 84,00,000 జీవరాశులు ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి చివరికి మానవ జన్మొచ్చి, మానవ జన్మలో ఇంటెలిజెన్స్ మనం వాడుకొని, మన యొక్క బుద్ధిని వాడుకొని భక్తియుత సేవ చేస్తే ఆహ్, వైకుంఠ లోకాలకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆహ్, నార్మల్‌గా జంతువులకి, కీటకాలకి, పశువులకి డైరెక్ట్‌గా ఆహ్, ఆహ్, ఆ యోగ్యత ఉండదు. కొన్ని ఎక్సెప్షన్ కేసెస్‌లో ఉంటుంది. ఎప్పుడైతే డైరెక్ట్ కృష్ణ భగవానుడు కానీ, ఆయన యొక్క శుద్ధ భక్తులు కానీ మర్సీ ఇస్తే. ఎస్ ప్రభు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. హరే కృష్ణ సుధా మాతాజీ. దండవత్ ప్రణామ్. మహేష్ పాలక్ ప్రభు. కృష్ణ ప్రభుజీ ప్రణామములు. దండవత్ ప్రణామ్. మహేష్ పాలక్ ప్రభు. ఇంతసేపు
హరే కృష్ణ క్లాస్ వచ్చింది ప్రభుజీ, అందుకే మేము జైన్ గాలకి ప్రభుజీ, ధర్మ ప్రభు క్లాస్ అంటే ప్రభుత్వ లెక్చర్. హరే కృష్ణ ప్రభుజీ, దానికి ప్రణామం చేసి ఎస్ మాతాజీ, వసంతి మాతాజీ. ప్రభుజీ, వీళ్ళు జంతువుల్లో కూడాను గోమాతకు ఒక ప్రత్యేక స్థానం ఉంది కదా ప్రభుజీ. ఏ యానిమల్స్ లో కూడాను గోమాతగా జన్మించినారంటే వాళ్ళది చాలా శ్రేష్టము. దాని తర్వాత వాళ్ళకు కూడాను ఇది లేదు అనేసి విన్నాను. ఇది నిజమా ప్రభుజీ? యా, డెఫినెట్లీ గో జన్మ శ్రేష్టమైందే. గోమాత గో జన్మ తర్వాత మానవ జన్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి. గోమాత తర్వాత వాళ్ళకి మానవ శరీరం తీసుకునే ఛాన్స్ అధికంగా ఉంటుంది. కొన్ని గోమాతలు డైరెక్ట్ గా వాటి పాలు తీసుకొని మీరు గోలోక బృందావనంలో ఉన్న గోవులు ఇంకా అవి డైరెక్ట్ లిబరేటెడ్, డైరెక్ట్ గోలోక బృందావన్ డైరెక్ట్ చేరుకున్నాయి. రైట్, ఎందుకంటే కృష్ణ సేవలో ఉన్నాయి. అట్లాగే ఏదన్నా మన విష్ణు టెంపుల్స్ లో ఆవులుండి వాటి ద్వారా విష్ణు సేవలోనే ఉపయోగిస్తున్నారు అనుకోండి, వాటికి డైరెక్ట్ గా మళ్ళీ వైకుంఠ లోకాలకు వెళ్ళే ఛాన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట డైరెక్ట్. అన్ని జంతువుల కన్నా శ్రేష్టమైనది గోమాత అని అంటారు. అందుకే నేను ఎస్, ఎందుకంటే ప్యూరిటీ ఉంది. ప్లస్ ఇంకోటి, గోమాత శరీరంలో కూడా అందరి దేవతలు కూడా ఉంటారు. సో ఆ విధంగా కోటి దేవతలు ఉంటారు అనేది మా అమ్మ. ఆ విషయం ప్రకారం ఎస్, గోమాత డెఫినెట్లీ శ్రేష్టమైన జంతువే. అంత శ్రేష్టమైన జంతువుని ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా తయారైందంటే, ఇప్పుడు ఆ గోమాతను కూడా చంపి తినే దౌర్భాగ్యం వచ్చేసింది అనమాట కలియుగంలో. అందుకే ఈ కష్టాలన్నీ ఎందుకు వస్తున్నాయి, ఈ రకరకాల రోగాలు, ఈ కష్టాలన్నీ, ప్లస్ ప్రతి కంట్రీ మధ్యలో వార్స్ ఎందుకు అవుతున్నాయి అంటే గోహత్య చేస్తున్నారు కాబట్టి. అవును ప్రభుజీ. మేము మొన్న గోరక్షణ సమితి ఇక్కడ ఉంది కదా ప్రభుజీ, అక్కడ వెళ్ళి చూసుకొచ్చాము. కొన్ని గోవుల్ని సేవ్ చేసి అంత అక్కడికి వెళ్ళి చూసుకొచ్చాము మొన్న. మేము వెళ్ళి గోమాత గోవులంతా అక్కడ చిన్న టెంపుల్ లాగా కూడా పెట్టారు, రాధాకృష్ణని అంతాను. చాలా బాగుంది అక్కడ. హరే కృష్ణ. మధుగోపాల్ ప్రభు, దండోత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రభు. ఓకే, ఇంకేమైనా ప్రశ్న కామెంట్స్ ఉన్నాయా? మనం భగవద్గీత చదువుదామా? హరే కృష్ణ ప్రభు. Yes. ఈ 4 ఆచార్యులు ఉంటారు కదా ప్రభుజీ, మనకి శ్రీ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, కుమార సాంప్రదాయము, ఈ ఆచార్యుల పేరు చెప్పరా ప్రభు నాకు? శ్రీ సాంప్రదాయంలో ప్రామినెంట్ ఆచార్య వచ్చేసి రామానుజాచార్య. ప్రభు. తర్వాత బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయాల్లో ప్రామినెంట్ ఆచార్య వచ్చేసి మనకందరూ, ఇంకా మన ఆచార్యాలు అయిన అందరూ ఉండొచ్చు, కానీ యూజువల్ గా మనం మధ్వాచార్య అని కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయ. చైతన్య మహాప్రభు కూడా ఈ సంప్రదాయాలే మనకి ఇచ్చారు. తర్వాత రుద్ర సంప్రదాయ, ఇంకోటి కుమార సంప్రదాయ. దీంట్లో నింబార్కాచార్య ఉన్నారు. ఇంకొక ఆచార్య పేరు గుర్తు రావట్లేదు మాతాజీ. అంటే విష్ణు స్వామి ప్రభు రుద్ర సంప్రదాయానికి విష్ణు స్వామి రుద్ర సాంప్రదాయ, నింబార్కాచార్య కుమార సాంప్రదాయ. ఎస్ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. లాస్ట్ 24 శ్లోకాల వరకు చదివాం. అధ్యాయం 24.
సో కొన్ని 20వ శ్లోకం నుంచి చదువుదాం ఇక్కడ. 20వ శ్లోకంలో సో ఇక్కడ ఇప్పుడు మనం ఉన్నది దివ్య జ్ఞానం చాప్టర్ లో ఉన్నాము. దివ్య జ్ఞానం చాప్టర్ లో 4వ చాప్టర్. దాంట్లో మనకి 1 నుంచి 4 శ్లోకాల వరకు ఈ యొక్క దివ్య జ్ఞానం యొక్క పరంపర చెప్తారు. అంటే ఈ యొక్క కృష్ణ సూర్య భగవానునికి, సూర్యుడు మనువుకి చెప్పాడు, మనువు ఇక్ష్వాకుకు చెప్పాడు, అట్లా బ్రేక్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు నీకు ఈ యొక్క ఇది ఇస్తున్నానని చెప్పేసి చెప్తాడనమాట. సో అదంతా 1 నుంచి 4 శ్లోకాలు డిస్కస్ చేశాము. తర్వాత 5 నుంచి 10వ శ్లోకం వరకు భగవంతుడు ఎలా వస్తాడు, ఆయన యొక్క డివైన్ నేచర్ ఎలా ఉంటుంది అనేది మనం డిస్కస్ చేశాము. 11 నుంచి 15 శ్లోకాలు అన్ని రకరకాల యోగా పాత్స్ల కల్మినేషన్, అన్ని పాత్స్ యొక్క అంతిమ లక్ష్యం ఏంటి, కృష్ణ భగవానుడు అని చెప్తారనమాట. సో కృష్ణ ఎలాగైతే ఆ ఎవరు ఏ విధంగా వర్షిప్ చేస్తారో కృష్ణని, ఆ విధంగా అతను ఎలా చూస్తాడు. తర్వాత ఇతరత్ర దేవతలకు పూజ చేస్తే మనకు క్విక్ గా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. తర్వాత కృష్ణ ఈ 4 వర్ణాలు సృష్టించాడు, కానీ ఇవేమి ఏ పని కూడా కృష్ణని బంధత్వంలో ఉంచదు. ఎప్పుడైతే మనం కృష్ణ భగవాను అర్థం చేసుకోవడం మొదలు పెడతామో మనము ఆల్రెడీ మోక్ష మార్గంలో ఆల్రెడీ ఉన్నాం. మోక్షము బై ప్రోడక్ట్ అన్నమాట. అట్లాగే మనకు 16 నుంచి 24 శ్లోకం వరకు, 16 నుంచి 24 కర్మ జ్ఞానం ద్వారా కర్మని ఎలా తెలుసుకుంటాం అదంతా ఇందులో ఇచ్చారనమాట. కర్మ గురించి డీటెయిల్స్ ఇస్తారనమాట. ఏది కర్మ, ఏది అకర్మ, ఏది వికర్మ, ఇవన్నీ డీటెయిల్స్ చెప్పారు. ఆ తర్వాత 25వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు మనం యజ్ఞ ద్వారా జ్ఞానం ఎలా పొందవచ్చు అనేది డీటెయిల్ గా చెప్తారనమాట. ఆ తర్వాత 34వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు జ్ఞానం వచ్చిన తర్వాత దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, అది దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది చెప్పారనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు 25 శ్లోకం వరకు మనం ఏం చూస్తున్నాం, ఎక్కువ కర్మ గురించి చూస్తున్నాం, రకరకాల కర్మ గురించి. త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహ. కర్మ ఫలముల ఎడ ఆసక్తి విడిచి నిత్యతృప్తుడును నిరాశ్రయుడును అయి ఉండేవాడు అన్ని రకముల కర్మల యందు నియుక్తుడైనను కామ్య కర్మలు చేయనివాడే యగును. ఎవరది? కర్మ ఫలాల ఆసక్తి ఉంచకూడదు మనం. అంటే రిజల్ట్స్, మనం పని చేయాలి, కష్టపడాలి, కానీ ఆ రిజల్ట్ గురించి ఎక్కువగా తాపత్రయం పెట్టుకోకూడదు. ఆ రిజల్ట్ పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, నన్ను అందరూ మెచ్చుకుంటారా, అట్లా కాదు. ఆ యొక్క ఫలం గురించి మనము ఆసక్తి ఉంచకూడదు. సో ఎవరైతే కర్మ ఫలాల నుంచి ఆసక్తి వదిలేసి నిత్య తృప్తుడు, లైఫ్ మనకి ఏది ఇస్తే అది, కొన్నిసార్లు లైఫ్ మనకు సంతోషం ఇస్తుంది, దుఃఖం ఇస్తుంది. సో ఎప్పుడు లైఫ్ మనకి ఏది ఇచ్చినా సరే, అవమానం ఇచ్చినా సరే, పొగడత ఇచ్చినా సరే, ధనం ఇచ్చినా సరే, మన యొక్క ధనం పోయినా సరే, కష్టం వచ్చినా సరే, సుఖం వచ్చినా సరే, ఎండాకాలంలో చలికాలంలో అన్ని రకాల ద్వంద్వాలలో కూడా నిత్య తృప్తుడు అంటే ఎప్పుడు తృప్తిగా ఉండేవాడు. సో ఎవరైతే కర్మఫలాలు ఆశించకుండా నిత్య తృప్తుడుగా ఎవరైతే ఉంటారో, మళ్ళీ నిరాశ్రయుడు అంటే ఆయనే వీళ్ళ హెల్ప్ తీసుకుంటే నాకు ఇది అవుతుంది అనే ఎక్కడ ఆశ్రయం తీసుకోవట్లేదు. సో అట్లా ఎవరైతే నిరాశ్రయుడు నిత్య తృప్తుడుగా ఉండి కర్మఫలాల పట్ల ఆసక్తి లేకుండా ఉంటారో వాళ్ళు అన్ని పనులు చేసినా సరే కామ్య కర్మలు చేయని వాళ్ళే అవుతారన్నమాట. ఈ విధంగా ఉంటే నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వా పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం.
అట్టి అవగాహన కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వానిపై స్వామ్య భావము విడిచి కేవలము జీవన అవసరముల కొరకే కర్మ ఒనరించును. ఆ విధముగా వర్తించుచు అతడు పాప ఫలములచే ప్రభావితుడు కాకుండును. సో ఎప్పుడైతే ఈ విధంగా ఎట్లా కర్మ పట్ల ఆసక్తి లేదు, కర్మ ఫలం యొక్క ఆసక్తి లేదు, నిత్య తృప్తుడు, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవాడు, ఎక్కడ ఆశ్రయం తీసుకొనివాడు, ఇలా ఎవరైతే ఉంటారో అట్టి అవగాహన కలిగిన మనుజుడు నియమిత మనోబుద్ధులచే తనకున్న వారిపై స్వామ్య భావం విడిచి. మనకి భార్య, పిల్లలు, లేకపోతే భర్త, అన్న, తమ్ముడు, ఆ సంఘంలో ఒక పొజిషను, ఇవన్నీ మనకు ధనము, ఆ తర్వాత ఆవులు, గేదెలు, తర్వాత ఇల్లు, వాహనము, ఇవన్నీ పరికరాలు మనకు ఉన్నాయి. ఇటువంటి వాటి మీద మనకున్న వాటన్నిటిపైన స్వామిభావం వదిలేయాలంట. ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు అనే స్వామిభావాన్ని వదిలేయాలి. అట్లా ఎవరైతే స్వామిభావాన్ని విడిచి కేవలం జీవన అవసరాల కొరకే కర్మ చేస్తున్నారు ఇప్పుడు, రైట్? సో చాలాసార్లు మనం ఎక్కువగా కష్టపడి సాధించవలసిన అవసరం లేదు. యాక్చువల్లీ ఏదైనా సరే యదృచ్ఛా లాభ సంతుష్టో, తనంతట తానుగా ఏ లాభం అయితే వస్తుందో దాంతో మనం సంతృప్తిగా ఉండాలి. అంతేకాని ఎక్కువగా చాలా తీవ్రమైన కష్టం పడవలసిన అవసరం లేదు. సో ఎట్లయితే యాక్చువల్లీ ఇక్కడ ఏం చెప్తున్నారు, జీవన అవసరాల కోసం. జీవన అవసరాలు అంటే ఏంటి? మనం డైలీ ఆకలి అవుతుంది కాబట్టి తినాలి, రైట్? పడుకోవడానికి భార్య, పిల్లలు, భర్త వీళ్ళందరూ ఇంట్లో ఉండడానికి ఒక గృహం కావాలి. తర్వాత సేఫ్టీ, హాస్పిటల్ బిల్స్, ఇవి అవి, కొంత డబ్బు. సో ఇట్లా జీవన అవసరాలు, ఏవైతే జీవన అవసరాలు అయితే ఉంటాయో వీటి కొరకు పనిచేయడం ఎవరైతే చేస్తున్నారో, సామ్య భావాన్ని విడిచిపెట్టి వాళ్ళకున్న వాటిలన్నిటిలో కూడా ఏది ఉంటే అది, కొందరు కీర్తి ఎక్కువగా ఉంటుంది, ధనం ఎక్కువగా ఉంటుంది, చాలా ఇండ్లుంటాయి, పొలిటికల్ పవర్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిట్లలో స్వామ్య భావాన్ని వదిలిపెట్టాలి. నేను స్వామిని కాదు అక్కడ, భగవంతుడు, ఆయన కృప ద్వారా ఇది వస్తుంది. అలాగే భగవంతుని సేవలో ఉపయోగించాలి. అట్లా కాకుండా ఎవరైతే స్వామ్య భావం పెట్టుకుంటారో, నేను స్వామిని, దీనికి కారణం నేను కష్టపడినందుకు ఇది ఇట్లా వచ్చింది, సో ఇదంతా నేనే చేశాను, దీనికి అందరికీ బాధ్యత నేనే, ఈ గొప్పతనం ఇక్కడ చూసేదంతా, ఈ గొప్పతనం అంతా నా వల్లనే వచ్చింది. ఇది స్వామి భావం, ప్రొప్రైటర్షిప్. ఇలా కాకుండా పిల్లలు బాగా చదువుకొని ఎదిగారా, అది పిల్లల గొప్పతనం, మన గొప్పతనం ఏం కాదు. సరే, డబ్బు వచ్చిందా, దాని అవసరం ఏంటి? మనం గట్టిగా కష్టపడితే వచ్చింది కాదు, అది పూర్వజన్మలో మనం ఏదో పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఆ పుణ్య రూపంగా ఇలా వచ్చింది. ఓకే, భార్యాభర్తలు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారా, దాంట్లో మనం ఏం చేసాం? చాలా మంది ఏమనుకుంటారు, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను చాలా వ్యాయామం చేశాను, అందుకే ఇలా బాగున్నాం అనుకుంటారు. కానీ కోర్స్ వ్యాయామం కూడా చేయాలి, కానీ మెయిన్ థింగ్ ఏంటి? పూర్వజన్మ కర్మ. సో ఎవరైతే ఇట్లా స్వామ్యభావం విడిచిపెట్టి కేవలం జీవన అవసరాల కొరకే కర్మ చేస్తున్నారో, ఆ విధంగా ఎవరైతే ప్రవర్తిస్తూ ఈ అవగాహనతో ఎవరైతే ఉంటారో వాళ్ళు పాప ఫలములచే ప్రభావితులు కారంట. అది చెప్తున్నారు ఇక్కడ. 22. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః సమసిద్ధావసిద్ధావ్ చ కృత్వాపి నా నిబధ్యతే. యదృచ్ఛాలాభ సంతుష్టో, దానంతట దానుగా యాదృచ్ఛకముగా లభించిన దానితో సంతుష్టుడు అగువాడు, ద్వంద్వాతీతుడును, అసూయ లేనివాడును, జయ అపజయములయందు స్థిరుడై యుండెడి వాడును అగు మనుజుడు కర్మలను ఒరరించుచున్నను ఎన్నడును బంధితుడు కాడు. మనం ఏదైనా కర్మ చేసామంటే ఇమ్మీడియట్గా మనం బందీ అవుతున్నాం. కర్మ చేసామంటే రిజల్ట్ వస్తుంది మనకి. ఒక పుణ్యకార్యం చేసామనుకోండి, పుణ్యం వచ్చేస్తుంది. ఒక పాపకార్యం చేసామనుకోండి, పాపం వచ్చేస్తుంది. అది మనల్ని ఎవరు దాన్ని తీయలేరు.
కానీ ఎవరైతే భక్తియుత సేవలో చేసి యాదృచ్ఛికంగా యదృచ్ఛ లాభ సంతుష్టో తనంతట తానుగా ఏదైనా లాభం వస్తుందో, ఈజీగా లాభం ఏదైనా వస్తుందో అలా సంతోషపడే వాళ్ళు ద్వంద్వాతీతులు. అంటే ద్వంద్వం అంటే ఏంటి? రెండు ఆపోజిట్స్, సుఖము దుఃఖము, ఆ తర్వాత లాభము నష్టము, ఆ తర్వాత పొగడ్త అవమానము, కీర్తి అపకీర్తి, అట్లా ఆరోగ్యం అనారోగ్యం, వేడి చలి. సో ఇట్లా ఇవన్నీ ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలకు అతీతులు. అంటే వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు బాగానే అలాగే ఉన్నారు, సుఖాల్లో ఉన్నప్పుడు అలాగే ఉంటున్నారు. డబ్బు ఉన్నప్పుడు అలాగే ఉంటున్నారు, డబ్బు లేని టైంలో అలాగే ఉంటున్నారు. ఆరోగ్యం ఉన్నప్పుడు అలాగే ఉంటున్నారు, ఆరోగ్యం లేనప్పుడు అలాగే ఉంటున్నారు. సుఖం ఉన్నా దుఃఖం ఉన్నా రెండు ఈక్వల్ గా చూస్తున్నారు. అటువంటి వాళ్ళన్నమాట. సో ఎవరైతే ఈ ద్వంద్వాల నుంచి పైకొస్తారో, ఎవరైతే తనంతట తానుగా లాభం ఏదైనా వస్తుందో దాంతో సంతుష్టంగా ఉన్నారో, అసూయ లేనివారు, ఎవరి పట్ల అసూయ లేకుండా ఉన్నవారో, జయాపజయముల యందు స్థిరుడై, అటు జయం అవుతుంది, ఒకసారి అపజయం అవుతుంది, ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం, దాంట్లో కూడా స్థిరంగా ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు కర్మ చేసినను ఎన్నడూ బంధితుడు కాడు. సో అటువంటి వాళ్ళు ఈ పనులు చేసినా కూడా బందీ అయిపోరనమాట. అంటే వాళ్ళకి ఆ బద్ధత్వం, వాళ్ళకి కర్మ బందీలో ఉండరనమాట. ట్వంటీ గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే. ప్రకృతి త్రిగుణముల ఎడ అసంగుడై దివ్య జ్ఞానమందు సంపూర్ణముగా స్థితుడైన మనుజుని సర్వకర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. సో ఎవరైతే ఈ ప్రకృతి త్రిగుణాలకు బయటకు వస్తారో, అంటే సత్వగుణ రజోగుణ తమోగుణ, ఈ ప్రకృతి త్రిగుణాల నుంచి ఎవరైతే బయటకు వస్తారో, అసంగుడై, అసంగుడు అంటే డిటాచ్మెంట్, సంగత్వం లేకుండా ఉండేవాళ్ళు. అంటే బాగా అటాచ్మెంట్ అంటే ఏంటి? ఉదాహరణకి మనకి పెళ్లి కానప్పుడు ఆ భార్య ఎవరో భర్త ఎవరో వాళ్ళ పేరేంటో వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. ఒక్కసారి మ్యారేజ్ అయిపోయినాక ఒక 2 years 3 years 5 years తర్వాత వాళ్ళ మీద మనము చాలా అటాచ్మెంట్ పెట్టుకుంటాం, ఎంతో సంగత్వంలో ఉంటాం, రైట్? ఇంకా అది మనం కోల్పోదలుచుకోలేదు. అది సంగత్వం. ఆ సంగత్వంలో ఉండకూడదంట మనం. సో డిటాచ్డ్గా ఉండాలంటే అసంగుడై అంటే ఎస్ అన్నీ ఉన్నాయి, కానీ ఎప్పుడైనా ఇవి పోతాయి, మళ్ళీ ఎప్పుడైనా ఇవి వెళ్ళవచ్చు. కాబట్టి వాటిపైన మనం ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. మన యొక్క ఇమోషన్స్, మన యొక్క అదంతా మనం చేసే పనులు మనం చేయాలి, కానీ అంత అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఈ వస్తువులు ఏవైనా సరే, భర్త భార్య పిల్లలు, తర్వాత ఇల్లు వాహనము, ఇవి ఎప్పుడైనా పోవచ్చు మన చేతిలో నుంచి. కాబట్టి ఎవరైతే ప్రకృతి త్రిగుణాలను ఎదిగి అసంగుడై సంగత్వం లేని వాళ్ళు ప్లస్ దివ్య జ్ఞానం యందు సంపూర్ణంగా స్థితుడైన మనుషుడు సర్వ కర్మలు దివ్యత్వమునందే పూర్తిగా లీనమగును. వాళ్ళు చేసే ప్రతి పని కూడా దివ్యత్వంలో లీనమైపోతుంది అనమాట. 24 బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాజ్ఞో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. కృష్ణ భక్తి రసిభావన యందు సంపూర్ణముగా నిమగ్నుడు అయిన వాడు మనుజుడు భగవద్ధామమును తప్పక పొంది తీరుతాడు. స్వీకరించినది మరియు అర్పింపబడినది యను రెండును బ్రహ్మమైనటువంటి ఆధ్యాత్మిక కర్మల యందు అతడు తత్పరుడై యుండుటచే అందులకు కారణం. సో ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉంటారో, కృష్ణ కాన్షియస్ లో ఎవరైతే ఉంటారో, అంటే కృష్ణ భగవాని భక్తియుత సేవలో ఉంటారో, వాళ్ళు తప్పకుండా భగవంతుని ధామాన్ని చేరుకుంటారు. ఎందుకు? వాళ్ళు చేసే ప్రతి పని ఆధ్యాత్మిక పనే ఉంది.
ఇప్పుడు మీరు చూస్తే ఎవరైనా డివోటీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు? వాళ్ళు ఏం తింటారు? కృష్ణ ప్రసాదం తింటారు. వాళ్ళు ఏం కట్టుకుంటారు? కృష్ణకు ముందు ఆఫర్ చేసిన వస్త్రమే కట్టుకుంటారు. ఓకే, వాళ్ళు తినేది కృష్ణ ప్రసాదం, వాళ్ళు కట్టుబాట్లు కృష్ణ కృష్ణ భగవాన్ని అర్పించినవి చేస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు యాత్రకు వెళ్తున్నారు, కృష్ణ ప్రదేశాలే వెళ్తున్నారు, టెంపుల్కి వెళ్తున్నారు, రైట్? తర్వాత వాళ్ళ ఇల్లు డెకరేట్ చేసుకుంటున్నారు ఎందుకు? కృష్ణ ఉన్నాడు కాబట్టి. వాళ్ళ ఇంట్లోకి నలుగురిని పిలిచి భోజనం పెట్టి డివోటీస్ పంపిస్తున్నారు ఎందుకు? కృష్ణ సంబంధితమైన వ్యక్తులు కాబట్టి. వాళ్ళు వాహనం కొనుక్కుంటే ఏం చేస్తున్నారు? టెంపుల్కి వెళ్తున్నారు, వస్తున్నారు, లేకపోతే డివోటీస్ని హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు బిజినెస్ చేస్తే ఏం చేస్తున్నారు? ఆ బిజినెస్ లో వచ్చిన లాభం అంతా కృష్ణ కాన్షియస్ లోనే పెడుతున్నారు. సో ఇట్లా ఎవరైతే కృష్ణ భగవానుని భక్తిలో ఉంటారో వాళ్ళు భగవద్ధామానికి చెల్తారు. ఎందుకు? వాళ్ళు మొత్తం వాళ్ళు చేసే ప్రతి పని ఆధ్యాత్మిక పని. అయితే ఇక్కడ బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్, బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. సో ఇక్కడ ఆ అగ్నిలో వేసే నెయ్యి, ఆ అగ్నిలో వేసే ఆ, నెయ్యికి వాడే వస్తువులు, ఆ చేసే పూజారి, ఆ చదివే మంత్రము, ఆ అందులో వేసిన యజ్ఞము, తర్వాత ఆ మంట, ఇవన్నీ కూడా బ్రహ్మన్. సో అట్లా వాళ్ళు ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మన్ అంటే ఏంటి? ఆ ఎవరికైతే భగవంతుని తత్వం తెలుస్తుందో వాళ్ళు బ్రహ్మన్. బ్రహ్మ జానాతి బ్రాహ్మణ. సో అది ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. సో మనం ఏ పని చేసినా సరే, మనము ఉద్యోగం చేసినా సరే, లాస్ట్కి మన యొక్క జీవితం అంతా కృష్ణ చైతన్యంలో ఉంటే, మన ఉద్యోగము, మన గృహము, ఆ గృహానికి కట్టే లోను, ఇవన్నీ కూడా బ్రహ్మన్ అయిపోతాయి. ఇవన్నీ కూడా కృష్ణ కాన్షియస్ యాక్టివిటీ కిందకే వస్తాయి. ఇట్లా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు భగవద్ధామానికి తప్పకుండా వెళ్తారనమాట. సో అక్కడ వరకు మనం చూసాం. 25వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. ఓకే, కృష్ణమూర్తి ప్రభు, వసంతి మాతాజీ మీరు చదువుతారా? చదువుతాం హరే ప్రభుజీ. కృష్ణ బాబాజీ. 25. దైవం ఏవాపరే యజ్ఞం దైవం ఏవాయవే యజ్ఞం యోగినా పర్యుపాసతే యోగిన పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం బ్రహ్మాజ్ఞానపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. యజ్ఞేనైవ పయోజతి. Translation: Some yogis perfectly worship the demigods by offering different sacrifices to them, and some offer sacrifices in the fire of the Supreme Brahman. Hare Krishna Prabhu. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ ప్రభు. సో ఇక్కడ 25వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? కొందరు యోగులు వివిధ యజ్ఞముల ద్వారా దేవతలను లెస్సగా పూజింతురు. మరికొందరు పరబ్రహ్మమనడి అగ్ని యందు హోమమును చేయుదురు. సో కొందరు ఏం చేస్తారంట యోగులు? వాళ్ళు రకరకాల యజ్ఞాల ద్వారా చాలా రకరకాల దేవతలను చాలా ఎక్కువగా పూజిస్తున్నారు కొందరు. మరికొందరు ఏం చేస్తున్నారు? పరబ్రహ్మమనడి అగ్ని యందు హోమంను చేస్తున్నారు. అగ్ని హోమం, వాళ్ళు పరబ్రహ్మం అనే అగ్ని హోమం చేస్తున్నారు అనమాట. అట్లాగే ఒక బ్రహ్మచారి ఉన్నాడు, ఆయన సెన్స్ కంట్రోల్ ఎందుకు చేస్తున్నాడు? బ్రహ్మన్ గురించి, భగవంతుని గురించి చేస్తున్నాడు. తర్వాత ఒక గృహస్థ ఉన్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క యాక్టివిటీ బ్రహ్మన్, కృష్ణ కాన్షియస్ యాక్టివిటీ. అట్లా ఇవన్నీ కూడా యజ్ఞాలే బేసికల్లీ. ఇరవై 26. గౌరవప్రేమి మాలిని మాతాజీ చదువుతారు. ఓకే, పవిత్ర మాతాజీ. మధుగోపాల్ ప్రభు.
ప్రభుజీ హరే కృష్ణ. వస్తాను మాతాజీ, మేము కూడా మేము పిలుస్తాను. మధు గోపాల్ ప్రభు. ప్రభు నా దగ్గర బుక్ లేదు, నేను టెంపుల్లో ఉన్నాను. ఓకే. ఓకే. విజయ్ రఘునాథ్ ప్రభు. ఎస్ ప్రభు. 26వ శ్లోకం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే శ్రోత్రాదీని ఇంద్రియాణన్యే సంయమాగ్నిషు జుహ్వతి సంయమా అగ్నేషు జుహతి శబ్దాదీన్ విషయానన్యా శబ్దాదీన్ విషయాన్ అన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. ఇంద్రియాగ్నేషు జుహతి. ఎస్ ప్రభు. కొందరు నిష్ఠాపరమైన బ్రహ్మచారులు శ్రవణ కార్యాన్ని, ఇంద్రియాలను మనోనిగ్రహం అనే అగ్నిలో హోమం చేస్తారు. కాగా ఇతరులు సక్రమైన గృహస్థులు ఇంద్రియ విషయాలను ఇంద్రియాలనే అగ్నిలో హోమం చేస్తారు. థ్యాంక్ యూ ప్రభు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇప్పటివరకు మనం ఏం చూస్తున్నాం, ఇక్కడ యజ్ఞాల గురించి చూస్తున్నాం. కొందరు ఎలా చేస్తున్నారు యజ్ఞం, ఒకరు మంటలో రకరకాల దేవతలను పూజిస్తున్నారు, చాలా లెస్సగా ఎక్కువగా. కొందరు ఏం చేస్తున్నారు, పరబ్రహ్మం అనేది అగ్ని యందు హోమం చేస్తున్నారు. తర్వాత కొందరు ఏం చేస్తున్నారు, కొందరు నిష్ఠ కలిగిన బ్రహ్మచారులు శ్రవణాది కార్యములను మరియు ఇంద్రియములను మనో నిగ్రహమనడి అగ్ని యందు హోమముగా చేయగా. సో కొందరు ఏం చేస్తున్నారు, బ్రహ్మచారీస్, నైష్ఠిక బ్రహ్మచారీస్, నిష్ఠ కలిగిన బ్రహ్మచారీస్ ఏం చేస్తున్నారు, శ్రవణాది వాళ్ళు కార్యక్రమాలు ప్రతిరోజు కృష్ణ కథ వింటున్నారు. ఇప్పుడు మనందరం కూడా యాక్చువల్లీ శ్రవణాది యజ్ఞం చేస్తున్నాం. భగవంతుని యొక్క శ్రవణం చేయడం కూడా, ఇది కూడా ఒక బ్రహ్మన్ యాక్టివిటీ. సో అట్లాగే కొందరు నిష్ఠ కలిగిన బ్రహ్మచారులు ఏం చేస్తున్నారంటే శ్రవణాది వాళ్ళు వింటున్నారు కార్యక్రమాలను, మరియు శ్రవణాది కార్యక్రమాలు భగవంతుని లీలలు వినడము, అటువంటి కార్యక్రమాలు, మరియు ఇంద్రియములను మనో నిగ్రహం అనడి వాళ్ళని ఇంద్రియాలను నిగ్రహించుకుంటున్నారు. సెన్స్ గ్రాటిఫికేషన్ చేయట్లేరు, వాళ్ళు ఇంద్రియ తృప్తి చేయట్లేరు, ఇంద్రియాలను నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఇంద్రియాల నిగ్రహణ కూడా అటువంటి అగ్ని యందు హోమముగా చేయగా, అంటే వాళ్ళ ఇంద్రియ నిగ్రహం కూడా ఒక అగ్ని హోమం లాగా అవుతుంది. మరికొందరు ఏం చేస్తున్నారు, గృహస్థులు, అంటే భార్య పిల్లలతో ఉన్న వాళ్ళు గృహస్థులు, నిజమైన గృహస్థులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంద్రియార్థములను ఇంద్రియములు అనేది అగ్ని యందు అర్పిస్తున్నారు. ఇది పర్పోర్ట్ చదువుదాము. ఓకే. సుధామాతాజీ మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతారా? ఇది చిన్న పారాగ్రాఫ్, మొత్తం చదవండి, స్లోగా చదవండి. సుధామాతాజీ మ్యూట్లో ఉన్నారు. 26వ శ్లోకం దా ప్రభుజీ? ఎస్, 26 భాష్యం. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుపాదలో మానవులలోని 4 ఆశ్రమాల సభ్యులు అంటే బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి అందరూ కూడా పరిపూర్ణ యోగులు లేదా ఆధ్యాత్మికులు కావడానికే ఉద్దేశింపబడ్డారు. మానవ జన్మ జంతువులలాగా ఇంద్రియ సుఖాన్ని భోగించడానికి ఉద్దేశించబడలేదు. కనుక మనిషి ఆధ్యాత్మిక జీవితంలో పరిపూర్ణుడయ్యే విధంగా మానవ జీవితంలోని 4 ఆశ్రమాలు ఏర్పాటు చేయబడ్డాయి. బ్రహ్మచారులు మనం విశ్లేషించుకుందాం. సో ఇక్కడ బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి 4 ఆశ్రమాలు ఉన్నాయి. సో ఈ 4 ఆశ్రమాలు ఎందుకు తయారు చేశారు, ఈ నియమాలు ఎలా ఉన్నాయి? ఏ ఆశ్రమంలో అయినా సరే మనం కృష్ణ కాన్షియస్నెస్ ని ముందుకు తీసుకెళ్లడం కోసం, మన యొక్క భక్తిలో ముందుకు వెళ్ళడం కోసమే ఈ ఆశ్రమాలు ఉన్నాయి. అంతేకాని మానవ జన్మ వచ్చేసింది కదా, నేను కూడా జంతువులాగానే ఇష్టం వచ్చినట్టు ఇంద్రియ తృప్తి చేస్తాను, విచ్చలవిడిగా ఇంద్రియ తృప్తి, నా కళ్ళు ఉన్నాయి నేను అన్ని చూస్తాను, నా చెవులు ఉన్నాయి నేను ప్రతి ఒక్క విషయం వింటాను, నాలుక ఉంది నేను ఏదంటే అది తింటాను, నా చర్మం ఉంది నేను ఎక్కడంటే అక్కడ తాకుతాను, సో ఇట్లా నాకు ముక్కు ఉంది ఏదంటే అది నేను సువాసన చూస్తాను, అన్నీ నేను ఇంద్రియ తృప్తి నేనే చేస్తాను అని అనుకునే ఇది జంతువు యొక్క లక్షణం. సో జంతువులకి
ఇంద్రియ నిగ్రహణ చేయరు ఏది జంతువులు కూడా. మీరు చూస్తే జంతువులకు ఏముంటుంది? ఆహార, నిద్ర, భయ, మైథుని. ఆహారం తీసుకుంటాయి, ఏది కనబడితే అది తింటాయి, తర్వాత నిద్రపోతాయి, భయం అంటే ప్రొటెక్ట్ చేసుకుంటాయి, ఇంకో వేరే జంతువులు వచ్చినప్పుడు రక్షించుకుంటాయి. తర్వాత మైథుని. మైథుని అంటే పిల్లల్ని కనడం. సో బేసికల్లీ ఇవి జంతువులు చేస్తున్నారు. అలాగే మానవుడు కూడా, మానవ శరీరం వచ్చినాక కూడా ఈ ఇంద్రియ తృప్తి మీద ఎక్కువ ఫోకస్ పెట్టకూడదు. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఏ సినిమా చూసినా సరే, ఏ ఏ ఏ అడ్వర్టైజ్మెంట్ చూసినా సరే, ఏది అమ్మినా సరే, దాంట్లో ఏంటి, ఏదో ఒక ఇంద్రియ తృప్తి ఉంటుంది. ఇంద్రియ తృప్తిని ఫోకస్ చేసుకొని చేస్తున్నారు బిజినెస్ అంతా. సో ఈ శ్రీల ప్రభుపాద ఏమంటాడంటే, ఎస్, జంతువులు ఏది పడితే అది తింటున్నాయి నేలపైన. మనం ఏం చేస్తున్నాం? సాఫిస్టికేటెడ్గా ఒక డైనింగ్ టేబుల్, చైర్స్ వేసేసుకొని మళ్ళీ ఏది పడితే అది తింటున్నారు. రైట్? సో నిద్రపోతున్నాయి జంతువులు. వీళ్ళు ఏం చేస్తున్నారు? బెడ్రూమ్లో ఒక మంచి బెడ్స్ వేసుకొని, సిల్క్ క్లాత్స్ వేసుకొని, వాటిపైన పరుపులు వేసుకొని అందులో శయనిస్తున్నారు, పడుకుంటున్నారు. సో బట్ బిజినెస్ ఏంటి? పడుకోవడమే. బిజినెస్ ఏంటి? తినడమే. కానీ కొంచెం సాఫిస్టికేటెడ్గా చేస్తున్నారు, కొంచెం సాఫిస్టికేషన్లో చేస్తున్నారు ఇవన్నీ. ఇది కాదు మెయిన్లీ. మనకి యాక్చువల్లీ మనం ఏం చేయాలంటే, అసలు ఇంద్రియ తృప్తి ఎక్కడ చేయాలి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల్ని కనడం కూడా కృష్ణ ఏమంటున్నాడు? కామోస్మి భరతర్షభ, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మానికి విరుద్ధంగా కాకుండా ఎవరైనా సరే పురుషుడు స్త్రీ కలయికలో పిల్లల్ని కంటారో, అటువంటి సంఘటన కూడా, ఆ క్రియ కూడా కృష్ణ అనుమతిస్తున్నాడు. ధర్మానికి కట్టుబడి, ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి, ఆ కామం కూడా నేనే అంటున్నాడు కృష్ణ. మీకు అక్కడ వచ్చే సో కాల్డ్ ఎంజాయ్మెంట్ కూడా కృష్ణ అంటున్నాడు. సో మనము తినకూడదు మీరు అని, పడుకోకూడదు అని చెప్పట్టాడు కృష్ణ. ఎస్, మీరు తినండి, కృష్ణ ప్రసాదం తినండి, మీరు పడుకోవచ్చు, ఇవన్నీ ఏమైనా చేయొచ్చు, కానీ నిద్రపోవచ్చు. కానీ ఎస్, మీరు కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్లో ఉండాలి. మీరు పిల్లల్ని కూడా కనవచ్చు. ఎట్లా? ఆ పిల్లల్ని కృష్ణ భగవానుడి భక్తిలో పెంచాలి, వాళ్ళకి కృష్ణ చైతన్యం ఇప్పించాలి, వాళ్ళకి దీక్ష ఇప్పించాలి. వాళ్ళు ఈ శరీరం కాదు, మేము ఆత్మను, ఈ లైఫ్లో ఇదే లాస్ట్ లైఫ్ ఉండాలి, నాకు ఇంకొక జన్మ మళ్ళీ తీసుకోకూడదు అనే నాలెడ్జ్ వాళ్ళకి ఇప్పించాలన్నమాట. అలా ఎవరైతే తల్లిదండ్రులు చేస్తారో వాళ్ళ యొక్క పిల్లల్ని కనే ప్రక్రియ కూడా ప్యూరిఫై అయిపోయింది అక్కడ. సో అట్లా అనమాట. సో ఈ 4 ఆశ్రమాలలో కూడా ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవనం పురోగతి, దాని గురించి చెప్పారనమాట. ఎస్ మాతాజీ, నెక్స్ట్ చదవండి. బ్రహ్మచారులు అంటే ప్రామాణిక గురువు రక్షణలో ఉన్నట్టి శిష్యులు ఇంద్రియ సుఖానికి దూరంగా ఉండటం ద్వారా మనస్సును నిగ్రహిస్తారు. బ్రహ్మచారి కేవలము కృష్ణ భక్తి భావనకు సంబంధించిన మాటలనే వింటాడు. వినడము అవగాహనకు మూల సిద్ధాంతము కనుక విశుద్ధుడైన బ్రహ్మచారి పూర్తిగా హరిర్నామాను కీర్తనంలో అంటే భగవన్మహిమన శ్రవణ కీర్తనంలో నెలకొంటాడు. అతడు లౌకిక ఇక్కడ ఏమంటున్నాడు? బ్రహ్మచారి మెయిన్ థింగ్ ఏంటి? బ్రహ్మచారి అంటే ఆయనకి ప్రాపంచిక, ఈ లౌకిక విషయాలు అవసరం లేదు. బ్రహ్మచారి అంటే వాళ్ళు ఓన్లీ శాస్త్రాలు చక్కగా చదవాలి, వినాలి, ప్లస్ కీర్తన చేయాలన్నమాట. ఇదే వాళ్ళ పని. సో దాంట్లో వాళ్ళకి ఫస్ట్ క్లాస్ ట్రైనింగ్ ఇస్తారనమాట బ్రహ్మచారీస్కి. వాళ్ళు కూడా బ్రహ్మచారి ఆశ్రమంలోకి వెళ్ళినాక ఇంకా అసలు వాళ్ళకి ఇంద్రియ తృప్తి చేసే అవకాశం లేదు అక్కడ. ఎస్ మాతాజీ. మ్యూట్ లో ఉన్నారు. ఎస్. అతడు లౌకిక ధ్వనులను వినడము ఆపివేసి హరే కృష్ణ అనే దివ్య ధ్వనిని వినడంలోనే తన శ్రవణాన్ని నియోగిస్తాడు. అదే విధంగా ఇంద్రియ భోగానికి కొంత అనుమతి కలిగిన గృహస్థులు అటువంటి కార్యాలను ఎంతో నిగ్రహంతో నిర్వహిస్తారు. మైథున భోగము, మత్తు పదార్థ స్వీకారము, మాంసభక్షణము అనేవి మానవ సంఘంలోని సాధారణ పోకడలు. కానీ సక్రమమైన గృహస్థుడు మితిమీరిన మైథున భోగంలో ఇతర ఇంద్రియ సుఖాల్లో నెలకొనడు.
అందుకే నాగరిక మానవ సమాజంలో ధర్మబద్ధమైన వివాహ పద్ధతి అమల్లో ఉన్నది. ఎందుకంటే పరిమితం సో ఇక్కడ ఏమంటున్నారు, గృహస్థులు అంటే ఎవరైతే పెళ్లి చేసుకొని గృహస్థ ఆశ్రమంలో ఉంటారో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు. ఏంటి? ఎస్, మీరు మైథున భోగానికి కూడా ఇచ్చారు. మైథున భోగం అంటే ఏంటి? పిల్లల్ని కనే ప్రక్రియ. సో అది కూడా కంప్లీట్ గా వద్దు అని చెప్పట్లేదు శాస్త్రం. ఎవరైనా ఒకవేళ పిల్లల్ని కని వాళ్ళను కృష్ణ భగవాను భక్తులుగా చేయడం అది కూడా ఒక యజ్ఞమే. కానీ అలా కాకుండా జస్ట్ నేను ఓన్లీ సెన్స్ గ్రాటిఫికేషన్, నేను ఓన్లీ పెళ్లి చేసుకునేది ఓన్లీ సుఖం కోసమే అని చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి పశువులకి ఇంకా తేడా లేదు. సో పశువులు ఏం చేస్తున్నాయి? విచ్చలవిడిగా ఇంద్రియ భోగం తృప్తి చేస్తున్నాయి. అట్లాగే ఎవరైనా సరే పెళ్లి వివాహం చేసుకునే లక్ష్యం ఏంటి? ఓన్లీ మైథున సుఖం, నేను ఓన్లీ ఇంద్రియ తృప్తి ఇక్కడ చేస్తాను అనుకుంటే అది నిజమైన గృహస్థాశ్రమం అన్నది. అది గృహమేధ అంటారు వాళ్ళని, గృహమేధ. సో ఎప్పుడైతే ఎవరైనా పెళ్లి చేసుకోగానే అది గృహస్థాశ్రమం కాదు. ఎవరైనా పెళ్లి చేసుకొని ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, ధర్మానికి విరుద్ధంగా కాకుండా మైథున సుఖం లో ఇన్వాల్వ్ అయ్యి పిల్లల్ని కానీ వాళ్ళని కృష్ణ భక్తులుగా తీర్చిదిద్దడంలో పేరెంట్స్ వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, వాళ్ళు వాహనాలు కొనుక్కోవచ్చు, ఇవన్నీ చేసి కూడా పిల్లల్ని చక్కగా కృష్ణ చైతన్యంలో పెంచడము అది ఇంపార్టెంట్. అట్లాగే ఇక్కడ ఏమంటున్నారు? విచ్చలవిడిగా కూడా ఇంద్రియ భోగం చేయకూడదంట. ఓన్లీ కావలసిన మట్టుకే కృష్ణ కాన్షియస్ పిల్లల్ని పెంచడం మట్టుకే. ఎస్ మాతాజీ. ఎందుకంటే పరిమితమైన మైథున భోగానికి అదే మార్గము. పరిమితిలో ఉండే గృహస్థుడు ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవితము కొరకు ఇంద్రియ భోగము పట్ల తన సాధారణ నైజాన్ని త్యాగం చేసే కారణంగా ఈ పరిమితమైన సంఘరహితమైన మైథునము కూడా ఒక రకమైన యజ్ఞమే. హరే కృష్ణ. సో ఎవరైతే వివాహం చేసుకున్నా సరే, గృహస్థాశ్రమంలోకి వచ్చినా సరే, ఈ మైథున భోగం చేసినా సరే, జస్ట్ పిల్లల్ని కానీ వాళ్ళని కృష్ణ కాన్షియస్ లో పెంచుతాను, అది కూడా ఒక యజ్ఞమే. ఎందుకు? ఇప్పుడు చాలా జీవులు ఉన్నారు అక్కడ, ఆ జీవులకు వెయిట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళకు మానవ జన్మ రావడం కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ మానవ జన్మ వస్తే కదా వాళ్ళు ఈ ఈ యొక్క భగవద్గీత చదివేది. మనకు మన తల్లిదండ్రులు జన్మ ఇచ్చారు కాబట్టే మనము ఈ నాలెడ్జ్ తోటి మనం ఏం చేస్తున్నాం, మనం ఈ భగవద్గీత చదివి భాగవతం చదివి అసలు ఏంటి ఇది ఎందుకు చేస్తున్నాము, మనం ఎన్ని జన్మలు ఎత్తాము ఇవన్నీ తెలుసుకున్నాం, రైట్? సో ఇట్లా ఎవరైనా డివోటీస్ ని పిల్లల్ని కనడము, డివోటీస్ ని చేయడము అది కూడా ఒక యజ్ఞమే. సో ఈ ఈ యొక్క ప్రక్రియ, పెళ్లి చేసుకునే ప్రక్రియ ప్లస్ పిల్లల్ని కనేది కూడా భగవంతుని కృష్ణ కాన్షియస్ యాక్టివిటీస్ లో చేసే విషయం, అది యజ్ఞమే అవుతుంది. అలా కాకుండా ఇంద్రియ తృప్తి కోసం చేసేది గృహమేధ అంటారు వాళ్ళ, గృహస్థ అన్నారు వాళ్ళని, గృహమేధ అంటారు వాళ్ళని. సో అట్లా అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఓకే, ప్రశ్నలు ఉంటే అడగండి ఆపి, లేకపోతే ఇంకా కొన్ని శ్లోకాలు చదువుదాం. ప్రభుజీ, మేము చిన్నప్పుడు ఒక సంవత్సరం శిశు మందిరం చదువుకున్నప్పుడు ఈ ప్రసాదం తినే ముందు బ్రహ్మార్పణం ఈ శ్లోకం చదివి ప్రభుజీ మేము. ఎస్ ఎస్ యా. ఇప్పుడు మనము శరీర విద్య అది చదువుతాం కదా ప్రభుజీ, అది అంటే అప్పుడు అది బ్రహ్మకు అర్పించారంట ప్రభుజీ. ఇప్పుడు ఇక్కడ మనం కృష్ణ టెంపుల్ లో వేరే ఉంటది కదా ప్రభుజీ, మేము తెలియక ఆ శ్లోకమే చదివి పఠించేది ప్రభుజీ ప్రసాదం తీసుకున్నప్పుడు. మన శరీర విద్యాజాల్ ఇది ఏంటంటే మనకి అవిద్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జరిగే ప్రతి ప్రాబ్లం, మన జీవితంలో జరిగే ప్రతి ప్రాబ్లం అవిద్య ద్వారా స్టార్ట్ అవుతుంది. అవిద్య అంటే ఏంటి? తెలియకపోవడం. ఇది నాకు తెలియదు అంటే అది అవిద్య. చాలా మందికి తెలియదు ఈ మానవ జన్మ ఎలా వచ్చింది, ఈ మానవ జన్మలో అసలు మనం ఏం చేయాలి, మనం ఎటువంటి ప్రసాదం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, తర్వాత ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, ఇవన్నీ భగవద్గీతలో ఇంత చక్కగా రాశారు. కానీ ఈ భగవద్గీతను యాజ్ ఇట్ ఈస్ తీసుకుపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు? పూజా రూమ్లో పెట్టి పూజ చేస్తున్నారు. యాజ్ ఇట్ ఈస్ భగవద్గీత యథాతథంగా అలా పెడుతున్నారు. మనం ఏం చేయాలి? ఇది ఓపెన్ చేసి చదివితే కదా ఇదంతా మనకు అర్థమయ్యేది.
రైట్? అసలు మనము ఇందులో అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అసలు బ్రహ్మచారి అంటే ఏంటి? వివాహం ఎలా చేసుకోవాలి? ఎందుకు చేసుకోవాలి? పిల్లల్ని ఎందుకు కనాలి? వాళ్ళని ఎలా పెంచాలి? మన జీవితంలో మనం ఏం చేయాలి? ఏమి తినాలి? తినే ముందు మనం కృష్ణకి ఎలా ఆఫర్ చేయాలి? ఇవన్నీ. సో అవిద్య. అవిద్య అంటే తెలియకపోవడం. ఆ తెలియకపోవడం వల్ల శారీర అవిద్యాజాలు. సో దాంతోటి అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. ఓ కృష్ణ, నువ్వు ఈ ప్రసాదం ఇస్తున్నావు. ఈ ప్రసాదం ద్వారా నా ఇంద్రియాలు కంట్రోల్ అవుతున్నాయి. ఎందుకు? ఈ ప్రసాదం నీకు ఆఫర్ అయింది కాబట్టి. హృషికేన సేవనం భక్తి రుచ్యతే. సో హృషికేశ అంటే కృష్ణ యొక్క ఇంకొక పేరు. అంటే కృష్ణ మాస్టర్ ఆఫ్ ద సెన్సెస్. అంటే భగవంతుడు ఈ సృష్టి జరిగేటప్పుడు ఏం చేశాడు? ఈ ఇంద్రియార్థాలను కూడా ఆయనే సృష్టించాడు. సో ఇవన్నీ ఆయన సృష్టించాడు కాబట్టి మనము ఆయన తృప్తి అర్థం వాడుకోవాలి. ఇవన్నీ కృష్ణ తృప్తి అర్థం వాడాలి. సో మన నాలుకకి ఏది ఇవ్వాలన్నా సరే ముందు కృష్ణకు అర్పించి తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ నాలుక సాటిస్ఫై అయిపోతుంది. లేకపోతే ఆ, అది ఇంద్రియ తృప్తి అవుతుంది, పాపం చేసినట్టు అవుతుంది. మళ్ళీ మనము బద్ధ జీవితంలో ఉంటున్నాము, ఇంకో జన్మ తీసుకుంటున్నాము, రకరకాల ఇవి అవుతున్నాయి అన్నమాట. ఇలా కాకుండా సింపుల్ గా మనం కృష్ణకి ఆఫర్ చేసి మనం ఆ, తిన్నప్పుడు మన ఇంద్రియాలు కంట్రోల్డ్ గా ఉంటాయి. కృష్ణ ప్రసాదం తిన్నప్పుడు అది ఆ శారీర విద్యాజాలం. సో మీరు బ్రహ్మార్పణం ప్రేయర్ చదివారు కదా, ఇందులో ఏం చెప్తున్నారు? ప్రతిదీ, నేను తినేదైనా సరే, నేను తాగేదైనా సరే, ఆ నేను యజ్ఞం చేసినా సరే, ఆ యజ్ఞంలో చేసిన నెయ్యి అయినా సరే, ఆ మంట అయినా సరే, ఆ యజ్ఞం అయినా సరే, అన్ని కూడా బ్రహ్మార్పణం, అన్ని కూడా కృష్ణార్పణం. సో అది ఆ ఆ మూడ్ లో ఆ శ్లోకం చదువుతున్నారు. మనము ఇస్కాన్ లో కూడా ఈ మూడ్ లో మనం ఏం చేస్తున్నాం? ఓ కృష్ణ, నీ యొక్క కృప చేత ఈ యొక్క అవిద్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క నాలుక చాలా తీవ్రమైన కష్టం ఈ నాలుక కంట్రోల్ చేయడం. కానీ ఇది కంట్రోల్ ఎలా అవుతుంది? మీ ప్రసాదం తింటే కంట్రోల్ అవుతుంది. అది మన ప్రేయర్. ఓకే. ఓకే. మహేష్ పాలక ప్రభు చదువుతారా? ఓకే ప్రభు, షూర్. ఇరవై 27. సర్వాణీంద్రియ కర్మాణి సర్వానింద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ్య యోగాగ్నౌ ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. జుహ్వతి జ్ఞానదీపితే. Translation by His Divine Grace A.C. Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. Others who are interested in achieving self-realization through control of the mind and senses offer the functions of all the senses and of the life breath as oblations into the fire of the controlled mind. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? యోగీస్ గురించి చెప్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంద్రియ మనో నియమము ద్వారా, మనస్సు, ఇంద్రియాలు ప్లస్ మనస్సు, ఈ రెండింటిని నియమించిన వాళ్ళు నియమించడం ద్వారా ఆత్మానుభవనమును సాధించుకోగోరు ఇంకొందరు ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనో నియమమనడి అగ్ని యందు ఆహుతులుగా అర్పిస్తున్నారు. సో కొందరు ఏం చేస్తున్నారు? యోగీస్ వాళ్ళు బ్రెత్ కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క శ్వాస ఉచ్ఛ్వాస కంట్రోల్ చేసుకుంటున్నారు. ప్లస్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఇంద్రియాలను కంట్రోల్ చేసుకుంటున్నారు, వాళ్ళ మనస్సును కంట్రోల్ చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఏం చేసి ప్రాణవాయువు ఇంద్రియ కర్మలను తీసి మనోనిగ్రహం అనేది అగ్నిలో ఆహుతులుగా అర్పిస్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా మనం చేసే ప్రతి ఒక్క యోగా, ప్రతి ఒక్క ఆ కర్మ, అవన్నీ కూడా కృష్ణ భగవాన్ని అర్పించడం అనమాట. కొందరు ఇలా చేస్తున్నారు, కొందరు ఇలా చేస్తున్నారని అట్లా. ఓకే, ఇంకొకటి లాస్ట్ శ్లోకం. ఓకే, విజయ మాతాజీ మీరు చదువుతారా?
ఓకే. మంజులా మాతాజీ. హరే కృష్ణ ప్రభు, నేను చదువుతాను. ఇందాక మీరు అడిగినప్పుడు కొంచెం పనిలో ఉన్నాను. ఓకే, సరే మాతాజీ. 28. హరే కృష్ణ ప్రభు. ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా ద్రవ్యయజ్ఞ యోగయజ్ఞాస్తతాపరే యోగయజ్ఞస్తథా పరే స్వాధ్యాయజ్ఞాన యజ్ఞాశ్చ స్వాధ్యాయజ్ఞానయజ్ఞశ్చ యతయః సంసితవ్రతాః. యతయః సంచితవ్రతాః. Translation: Having accepted strict vows, some become enlightened by sacrificing their possessions, and others by performing severe austerities, by practicing the yoga of eightfold mysticism, or by studying the Vedas to advance in transcendental knowledge. చదవండి మాతాజీ. కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా మరియు మరికొందరు తీవ్ర తపస్సులను చేయుట ద్వారా, అష్టాంగ యోగ పద్ధతిని పాటించుట ద్వారా లేదా దివ్య జ్ఞాన పురోగతికై వేదాధ్యాయంను నొనరించుటకు ద్వారా జ్ఞానవంతులగుదురు. భాష్యం చదవమంటారా ప్రభు? వద్దు మాతాజీ. సో థ్యాంక్ యూ సో హరే మచ్. కృష్ణ. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, కొందరు కఠిన వ్రతాలను చేస్తున్నారు. వాళ్ళు అలా చేస్తూ వాళ్ళ యొక్క సంపదను, వాళ్ళకున్న సంపత్తిని అంతా అర్పిస్తున్నారు. ఇంకొందరు ఏం చేస్తున్నారు, తీవ్రమైన తపస్సులు చేస్తున్నారు. ఆ తపస్సుల ద్వారా కొందరు అష్టాంగ యోగా చేస్తున్నారు. ఆ పద్ధతి పాటించడం ద్వారా, లేదా దివ్య జ్ఞాన పురోగతికి వేదాధ్యయనం. కొందరు ఏం చేస్తారు, దివ్య జ్ఞానం పెంచుకోవడానికి వేదాలన్నీ చదువుతున్నారు. వాళ్ళు ఆ వేదాధ్యయనం చదవడం ద్వారా వాళ్ళు జ్ఞానవంతులు అవుతున్నారు అనమాట. సో ఇప్పటి వరకు ఇవన్నీ చూసాం మనం. నెక్స్ట్ మనం 29 నుంచి చూద్దాం. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ఈరోజు చదివిన వాటిల్లో, లేదా జనరల్ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు, కృష్ణమూర్తి ప్రభు. షట్భుజ గౌరాంగమూర్తి ఏ టెంపుల్లో ఉంది ప్రభుజీ? ఏంటి ప్రభుజీ? షడ్భుజ గౌరంగ ప్రభు ఏ మందిర్లో మూర్తి, ఏ మందిర్లో ఉంది ఆయన మందిర్ మూర్తి? ఓ, మీరు ప్రభు గురించి అడుగుతున్నారు అనుకున్నాను. అవును. మొన్న మన క్లాస్ చెప్పిన ప్రభుజీ, ఆయనే ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్, ఇస్కాన్ వరంగల్ టెంపుల్. షడ్భుజ గౌరంగ మూర్తి చైతన్య మహాప్రభు మూర్తికి షడ్భుజ ఉంది కదా. రైట్. అది ఎక్కడ, ఏ మందిర్లో ఉంది అని అడిగింది. మాయాపూర్లో షడ్భుజ గౌరంగ దర్శనం ఉంది ప్రభుజీ, మాయాపూర్లో ఉంది. సో అది ఎవరికి షడ్భుజ రూపము 6 చేతుల రూపము అనమాట. 6 చేతుల రూపము ఎవరికి చూపిస్తారంటే సార్వభౌమ భట్టాచార్య. సో సార్వభౌమ భట్టాచార్య మొదలు అతను కొంచెం ఈ మాయావాది ఇట్లా ఉండేది ఆయనకి. సో కృష్ణ చైతన్య మహాప్రభు సేవ చేసి ఆయనకు, సో ఒకరోజు చిన్న కథ చెప్తాను, ఇది బాగుంటుంది. సో చైతన్య మహాప్రభు ఫస్ట్ ఒకరోజు టెంపుల్కి వెళ్తాడు. అక్కడ సార్వభౌమ భట్టాచార్య అంటే చాలా చాలా పెద్ద బ్రాహ్మణుడు అనమాట. అంటే సంఘం మొత్తంలో ఆయనే టాప్ మోస్ట్ బ్రాహ్మణ. సో ఆయనే పూరి టెంపుల్లో ఉంటాడు, జగన్నాథ్ మందిరంలో. అప్పుడు ఈ చైతన్య మహాప్రభు ఇట్లా పరిగెడుతూ వస్తున్నాడు అనమాట. వచ్చి జగన్నాథ్ బలదేవ సుందరాన్ని చూసి ఇట్లా పరిగెడుతూ వచ్చి అట్లా ఫెయింట్ అయిపోతాడు, మూర్ఛపోతాడు. ఎంతో సుందరంగా ఉన్నాడు, ఎంతో అందంగా ఉన్నాడు అనమాట. ఆజానులంబిత భుజౌ కనకావదాతౌ సంకీర్తనైక పితరౌ కమలాయతాక్షౌ
విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ ఆజానులంబిత భుజౌ. ఆయన యొక్క భుజాలు, ఆయన యొక్క చేతులు ఆయన మోకాలు వరకు ఉన్నాయన్నమాట పెద్దగా. కమలాయతాక్షౌ, ఆయన యొక్క అక్షాలు, ఆయన యొక్క కళ్ళు కమలాల్లాగా ఉన్నాయన్నమాట. ఎంతో సుందరంగా ఆ శరీరం మొత్తము బంగారు వర్ణంలో ఉంది. సో గౌరంగా ఎంతో సుందరంగా ఉన్నాడు. జస్ట్ 24 ఇయర్స్, ఇంకా యవ్వనంలో ఉన్నాడు. కానీ సన్యాసి. ఆయన వచ్చేసి ఇట్లా భగవంతుని చూసి ఇట్లా పడిపోయి అక్కడ శ్వాస లేదు టెంపుల్లో, పడిపోయి మూర్ఛపోయాడు. అప్పుడు ఈ సార్వభౌమ భట్టాచార్య చూస్తాడనమాట. చూసి ఆయన దగ్గర చిన్న కాటన్ ఉంటుంది, దూది కాటన్. సో అది ముక్కు దగ్గర పెట్టేస్తాడు. పెట్టగానే లైట్ గా కదులుతుంది అనమాట. అంటే ఆయన డిటెక్ట్ చేస్తాడు, ఈయన ఇంకా ప్రాణం పోలేదు, ఇది మూర్ఛ అని చెప్పేసి. ఆయన చాలా పాండిత్యంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు అర్థమైంది ఇదంతా ఇది మామూలుగా కాదు, ఈయన చాలా భగవంతుని చూసిన సంతోషంలో ఇలా జరిగింది అని చెప్పేసి అందరిని పిలుస్తాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ, శిష్యులను పిలిచి ఈయనను తీసుకురండి అని చెప్పి ఆయన ఇంటికి తీసుకెళ్తాడు. స్వయంగా భగవాను తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కొద్దిసేపు పడుకోబెట్టి ఆయన లేస్తాడు. ఇక చైతన్య మహాప్రభు ఎవరు? దేవాది దేవుడు. సో ఈ సార్వభౌమ భట్టాచార్య చూసి, ఓ సన్యాసి, నీ పేరేంటి, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతాడు. ఎస్, నా పేరు ఇట్లా చైతన్య మహాప్రభు, ఇవన్నీ చెప్పిన తర్వాత మీరు ఎక్కడ తీసుకున్నారు ఇవన్నీ అడుగుతాడు డీటెయిల్స్. ఓ, మీరు సన్యాసం అక్కడ తీసుకున్నారా సారస్వత్? ఇక్కడ నేను నీకు ఆ బ్రాహ్మణాలలో కూడా ఇన్న హైయెస్ట్ క్వాలిటీ హైయెస్ట్ గ్రేడ్ బ్రాహ్మణాల్లో ఉన్నాడనమాట ఈ సార్వభౌమ భట్టాచార్య. ఓ, మీరు తక్కువ దాంట్లో సన్యాసం తీసుకున్నారు, నేను మిమ్మల్ని బాగా ట్రైనింగ్ చేస్తాను, మీరు ఇంత సుందరంగా ఉన్నారు, ఇంత అందంగా ఉన్నారు, అసలు మీరు ఇంద్రియ నిగ్రహం ఎలా చేసుకోగలుగుతారు, ఇంత అందంగా ఉన్నారు, అందరి కళ్ళు మీ మీదనే ఉంటాయి కదా, మరి మీరు ఇంద్రియ నిగ్రహం ఎలా చేసుకోగలుగుతారు, సో మీకు వేదాలు నేను నేర్పిస్తాను, కూర్చోండి అని వాళ్ళ శిష్యులతో పాటు ఈయన కూడా ఒక చైర్ వేస్తాడు అక్కడ. కానీ సార్వభౌమ భట్టాచార్య ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ అంటే, ఆయన శాస్త్రాలు చదివాడు కాబట్టి ఈయన సన్యాసి, ఆయన గృహస్థ. సో సన్యాసి చిన్న ఏజ్ అయినా సరే ఆయన పైన కూర్చోవాలి. సో ఆయనకు ఒక పెద్ద సింహాసనం ఇచ్చేసి ఆయన కూర్చోబెడతాడు పైన, సన్యాసి కాబట్టి. మిగతా వాళ్ళందరూ కింద కూర్చుంటారు శిష్యులు, ఈయనే కొంచెం చిన్న స్థలంలో కూర్చుంటారు. కూర్చొని అట్లా వేదాలన్నీ చెప్తున్నాడు. వేదాలన్నీ చెప్తుంటే ఆయన వేదాలంతా ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, అట్లా 12 రోజులు చెప్తాడు. చెప్పిన తర్వాత ఒక్కరోజు ఒక్క ప్రశ్న అడగట్లేడు. అసలు ఈయనకు అర్థమైందా లేదా అని ఈయనకు డౌట్ వస్తుంది టీచర్కి, సార్వభౌమ భట్టాచార్యకి. ఓ సన్యాసి, నువ్వు మొదటి నుంచి చూస్తున్నాను నేను, 12 రోజులు అయింది, నువ్వు ఒక్కరోజు కూడా ఒక్క ప్రశ్న అడగలేదు. చక్కగా వింటున్నావు అందరితో పాటు, కానీ ఒక్క ప్రశ్న అడగలేదు, అసలు నీకు నిజంగా అర్థమవుతుందా అని ఒక ప్రశ్న అడుగుతాడు. అప్పుడు భగవంతుడు అప్పుడు ఆన్సర్ చేస్తున్నాడు అనమాట. భగవంతుడు ఏమని చెప్తాడంటే, మీరు చెప్పేదంతా నేను వింటున్నాను, కానీ మీరంతా తలక్రిందులుగా చెప్తున్నారు, తప్పుగా చెప్తున్నారు అని చెప్పి ఆయన చెప్పిన ఒక్కొక్క వేదాన్ని యొక్క సారాంశము గ్రామర్తో పాటు చాలా 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 లోతుగా వివరంగా చెప్తాడనమాట. మీరు ఇది రూపము, భగవంతుని యొక్క రూపం గురించి ఈ శ్లోకంలో ఉంటే మీరు భగవంతుడు నిరాకార అని చెప్తున్నారు, మాయావాది ఫిలాసఫీలో చెప్తున్నారు, మీరు వేదాలను చెప్తున్నారు కానీ అంత తప్పుగా చెప్తున్నారు అని కరెక్ట్ గా చెప్పి ఆయన కన్విన్స్ చేస్తాడు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య అనుకుంటాడు అనమాట, నేను ఇక్కడ అందరికంటే గొప్ప బ్రాహ్మణుణ్ణి, ప్లస్ నువ్వు చెప్పిన గ్రామర్ పాయింట్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా చెప్పారు మీరు. ఒక్కొక్క శ్లోకాన్ని ఇంతగా వర్ణించి చెప్పడం అనేది నేను మీరు దేవాది దేవులు అయితే తప్ప ఇటువంటిది ఇంత డీప్ గా చెప్పలేరు. ఎందుకంటే ఈయన చాలా విద్వాంసుడు, ఈయన కూడా చిన్నవాడు కాదనమాట. కాకపోతే ఈయన మాయావాది ఫిలాసఫీ, నిరాకారవాది. సో అప్పుడు ఆయనకి భగవంతుడు కృప ఇస్తాడనమాట. భగవంతుడు కృప ఎందుకు వచ్చింది ఆయనకి? ఒకటి, మాయావాదు నిరాకారవాదుల దగ్గర అసలు భగవంతుడు ఎప్పుడు కృప ఇవ్వడు. కానీ ఆయనకి ఎందుకు కృప వచ్చింది అంటే, ఫస్ట్ ఆయన భగవంతుని తీసుకెళ్లి సేవ చేస్తాడు. ఆయన భగవంతుణ్ణి రక్షించాలి అని ఆ జాలితో, ప్లస్ ఆయనే సన్యాసం తీసుకున్నాడు, అందరి కళ్ళు ఆయన మీద ఉంటాయి,
ఆయన ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి, ఆయన కొంచెం సేవ చేద్దామన్న ఆ దృక్పథంగా ఆయన వేదాలు చెప్తున్నాడు, గర్వంగా చెప్పట్లేదు. సో ఒకటి, భగవంతునికి సేవ చేశాడు, భక్తియుత సేవ. భక్తియుత సేవ చేయండి భగవంతుని గురించి మనం సంపూర్ణంగా ఎక్కడా తెలుసుకోలేము. సో అందుకే భక్తియుత సేవ చాలా ఇంపార్టెంట్. ఇంత పెద్ద సార్వభౌమ భట్టాచార్య అయినా సరే ఆయన మొత్తం వేదాలు సరిగా అర్థం కాలే. సో కృష్ణ ఏమంటాడు, వేదైశ్చ సర్వేర్ అహమేవ వేద్యో వేదాంత కృత్వేద విదేవచాహం. అన్ని వేదాల ద్వారా నన్ను తెలుసుకోవాలి, కృష్ణాన్ని తెలుసుకోవాలి. వేదాంత కృత్వేద విదేవచాహం, ఈ వేదాలన్నీ నేను రాసింది, కంపైల్ చేసింది నేనే కానీ కృష్ణ చెప్తున్నాడు. సో అట్లా జ్ఞాపకం ఉంటుంది కదా. ఈయన ఈయన చెప్పిన అన్నిటికీ సరిగ్గా జవాబు చెప్పి ఆయన కన్విన్స్ చేస్తాడు. అప్పుడు ఆయనే ఇమ్మీడియట్ గా దండవత్ ప్రణామం చేసి భక్తుడు అయిపోతాడు అనమాట. భక్తుడు అయిపోగానే ఇట్లా లేవగానే షడ్భుజ గౌరంగ రూపం చూపిస్తాడు. అంటే 6 చేతులున్న ఫామ్ చైతన్య మహాప్రభు. 2 చేతుల్లో ఒక బాణము, ఆరో ఉంటుంది, ధనుస్సు, ఆరోస్. ఇంకో చేతిలో కమండలు ఉంటుంది, కమండలు ప్లస్ జపమాల. ఇంకో 2 చేతుల్లో ఫర్గాట్. సో బేసికల్లీ ఆ 6 చేతుల రూపం మొత్తం ఫ్లూట్ ఉంటుంది, రెండు చేతులు ఫ్లూట్. ఎస్ 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 ప్రభు, పైన రాముడు, మధ్యలో కృష్ణుడు, తర్వాత సన్యాసి. ఎస్ ఫ్లూట్ ఉంటుంది, ఎస్ కరెక్ట్. సో సో రామకృష్ణ అన్ని రూపాలు వచ్చేసి ఆ విజన్ లో ఆయనకు అన్ని తెలియజేస్తాడు భగవంతుడు. అంటే జీవితం యొక్క లక్షణం ఏంటి, లక్ష్యం ఏంటి, అసలు అన్ని వదిలేస్తుంది. అన్ని వివరంగా ఆ యొక్క కృప ఇచ్చేస్తాడు భగవంతుడు. అప్పుడు ఈ సార్వభౌమ భట్టాచార్య ఒక పుస్తకం రాస్తాడనమాట, 100 శతకం అని ఒకటి, 100 వర్సెస్ తో పూజిస్తూ రాస్తాడనమాట. సో అప్పుడు ఈయన ప్యూర్ డివోటీ అయిపోతాడు. ఎవరు? సార్వభౌమ భట్టాచార్య ప్యూర్ డివోటీ అయిపోయి భగవంతుని యొక్క కృప వచ్చింది. సో అట్లా అన్నమాట. సో భగవంతుడు ఆయన కృప ఎందుకు ఇచ్చాడు అంటే కేవలం just మధ్యలో కృష్ణుడు భక్తియుత సేవ చేయడం కోసము ఇస్తారు. సో ఈ రూపం మనకి మాయాపూర్లో ఉంటుంది, ఈ యొక్క రూపం. కానీ అసలు ఈ రూపం ఎలా వచ్చింది, ఈ కథ అన్నమాట. మీకు బేసికల్లీ కాంటెక్స్ట్, భగవంతుడి షడ్భుజ గౌరంగ రూపం ఎక్కడ చూపిస్తాడు అనేది దీంట్లో ఉంది. సో అప్పటి నుంచి సార్వభౌమ భట్టాచార్య చాలా ప్యూర్ డివోటీ అవుతాడు. అప్పుడు చైతన్య మహాప్రభు ఇంకా ఈయన డివోటీ అయిపోయాడు. తెల్లవారుజామున వస్తాడు, మళ్ళీ ఈ నైట్ వెళ్ళిపోతాడు, మళ్ళీ మార్నింగ్ వచ్చేసి జగన్నాథ్ నుంచి ప్రసాదం తెస్తాడు. పొద్దున అర్లీ మార్నింగ్ వస్తాడు. వచ్చేవరకు సార్వభౌమ భట్టాచార్య ఇంకా పడుకొని ఉంటాడు. భగవంతుడు రాగానే లేస్తాడు, వచ్చేసి దండవత్ చేసేసి ఆయన ప్రసాదం ఇలా ఇస్తాడు. ఆయనకి ఇయ్యగానే ఇమీడియట్లీ తింటాడు. అప్పుడు అంటాడు చైతన్య మహాప్రభు, వావ్, నువ్వు చాలా చక్కగా అర్థం చేసుకున్నావు నువ్వు భక్తి. నువ్వు ఆలోచించలేదు నేను ముఖం కడుక్కున్నానా లేదా, నేను పళ్ళు తోముకున్నానా లేదా అని. ఇమ్మీడియట్ గా జగన్నాథ్ ప్రసాదం వచ్చేసి నువ్వు ఇమ్మీడియట్ గా ఆనర్ చేశావు. అది అలా చేయాలి మనం. ఎవరైనా మనకు ప్రసాదం ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ మనం అట్లీస్ట్ కళ్ళ ద్వారా మనం ఆనర్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏకాదశిలో ఉన్నాం, ఏకాదశి రోజు ఎవరన్నా గ్రెయిన్స్ తో చేసిన ప్రసాదం ఇస్తారు, జగన్నాథ్ ప్రసాదం. అప్పుడు మనం ఏం చేయాలి, కళ్ళ ద్వారా ఆనర్ చేయాలన్నమాట. కళ్ళ ద్వారా చూసి మనం ప్రసాదంకి దండవత్ చేయాలి. ఇంకోటి, ప్రసాదం స్వీకరించడంలో, కృష్ణ ప్రసాదం ఎవరైనా ఇచ్చినప్పుడు అది స్వీకరించడంలో మనము క్లీన్ గా ఉన్నామా లేదా ఇవన్నీ ఏమి కాదు, ఆ ప్రసాదమే మనల్ని క్లీన్ చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా తీసుకోవాలి. అప్పుడు చాలా సంతోషపడతాడు అనమాట, నువ్వు ప్రసాదం ఎలా ఆనర్ చేయాలో అలా చేసావని చెప్పి. ఇంకా మరుసటి రోజు చైతన్య మహాప్రభు సౌత్ ఇండియా టూర్ వెళ్తున్నాడు. అప్పుడు సార్వభౌమ భట్టాచార్య దగ్గరికి వచ్చి భగవంతుడు పర్మిషన్ అడుగుతున్నాడు. పర్మిషన్ ఏమని అడుగుతున్నాడు, ఓ సార్వభౌమ భట్టాచార్య, నేను సౌత్ ఇండియా యాత్రకు వెళ్తున్నాను, నాకు అనుమతి ఇవ్వండి. ఆయన 1 డే డివోటీ, ఒక 2 days కింద ఇంకా డివోటీ కాలేదు, ఆయన మాయావాది. అంటే మనం ఏం చేయాలంటే, మనం భక్తిలో ఎప్పుడొచ్చామా అనేది కాదు, మనకంటే చిన్న డివోటీ అయినా సరే, నిన్న మొన్న వచ్చిన డివోటీ అయినా సరే, డివోటీ. మనం వాళ్ళని వైష్ణవులను ఎటిక్వెట్ ద్వారా వాళ్ళను దండవత్ చేయాలి.
ప్లస్ మనం ఎక్కడికైనా ఏ కార్యక్రమం చేసినా, మనం సర్జరీ చేయించుకున్నా సరే, మనము కొత్త క్లాస్ స్టార్ట్ చేసినా సరే, మన యాత్రకు వెళ్ళినా సరే, ముందేం చేయాలి? భక్తుల యొక్క అనుమతి అడగాలి. మనం ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ కొందరు డివోటీస్ దగ్గరికి వెళ్ళి నాకు పర్మిషన్ ఇవ్వండి, నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఈవెన్ ఎవరైనా సర్జరీకి వెళ్ళేటప్పుడు, హాస్పిటల్‌కి వెళ్ళేటప్పుడు, ఏదైనా పెద్ద ట్రీట్మెంట్‌కి వెళ్ళేటప్పుడు కూడా మనం కాల్ చేసి మరీ భక్తుల యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మన బర్త్‌డే రోజు కూడా అది మంచి రోజు. నా బర్త్‌డే నాకు విషెస్ చేయండి అట్లా కాదు బేసికల్లీ. ఈ రోజు నా పుట్టినరోజు, మీరు నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని మనం కాల్ చేసి మరీ డివోటీస్‌ని బ్లెస్సింగ్స్ అడగాలి. సో, మనం ఏదో సాకుతోటి డివోటీస్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. అప్పుడు మనము భగవంతుని పట్ల భగవంతుని క్యాండిడేట్ లాగా మారతాం. సో, అట్లా. సో, చైతన్య మహాప్రభు యొక్క చైతన్య చరితామృత చదువుతూ ఉంటే మనకి మొత్తము అసలు భక్తుడంటే ఏంటి? భక్తుడు ఏం చేయాలి? అవన్నీ డీటెయిల్డ్‌గా ఉన్నాయన్నమాట. సో, మనం కూడా ఆహ్, సాధ్యమైనంత వరకు గురువుని ఎన్నుకొని, తొందరగా దీక్ష తీసుకొని, ఆ మార్గంలో ఉండాలి. టెంపుల్‌కి వెళ్ళాలి. ఏదో ఒక సేవ చేయాలి. ఏదో ఒక సేవ, చిన్న సేవ. టెంపుల్‌లో వెళ్లి చెప్పులు సరిగ్గా ఒక ఆర్డర్‌లో పెట్టినా సరే, ఎవరికైనా తీర్థమైనా ఇవ్వచ్చు. ఆ! లేదా ఆహ్, ఏదో ఒకటి భక్తులకు సేవ చేస్తూ ఉండాలి. అట్లా చేస్తే మన భక్తి చాలా ఫాస్ట్‌గా పెరుగుతుంది. ప్లస్ మన కృష్ణ తత్వం సరిగా అర్థమవుతుంది. ఆ! ప్లస్ ఇంకెవరన్నా ఆల్రెడీ మంచి డివోటీ ఉంటే, ఆ డివోటీ దగ్గర వినాలి. అవి వింటే ఇంకా ఫాస్ట్‌గా మనకు అర్థమవుతుంది. ఓకే. మంచి ప్రశ్న అడిగారు ప్రభు. థాంక్ యూ. Hare Krishna Bhagavad. Thank you very much. ఓకే. ఇంకేమైనా చివరి ప్రశ్న ఉందా? లాస్ట్ ప్రశ్న ఎవరికైనా? ఓకే. థాంక్ యూ సో మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృంద की जय. श्रील प्रभुपाद की जय. हरे कृष्ण. హరే కృష్ణ Yes, I know that. Hare ప్రభుజీ. Krishna Prabhuji. హరే కృష్ణ హరే ప్రభు కృష్ణ. దండవత్ దండవత్ ప్రణామం.